పాకిస్తాన్ ఎవడు పుట్టించాడు? మనం వీక్గా ఉన్నాం, అది పుట్టింది. బంగ్లాదేశ్ ఎవడు పుట్టించాడు? మనం మైనారిటీ అయ్యాం, అది పుట్టింది. పాత బస్తీ ఎవరు పుట్టించారు? వాళ్ళు మెజారిటీ అయ్యారు, పుట్టించారు. ఎక్కడైనా దేశంలో పాడుబడిన మసీదు ఉంటుందా? పాడుబడిన చర్చ్ ఉంటుందా? మరి పాడుబడిన దేవాలయాలు ఎందుకున్నాయి? పాడుబడిన హిందువులు ఉన్నారు కాబట్టి. హాయ్ బ్రో అని పబ్బులకి వెళ్ళి క్లబ్బులకి వెళ్ళి గబ్బు పట్టిన యువత ఉన్నారు కాబట్టి. బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు, గోవిందా చెప్పడానికి సిగ్గు, చేతికో తాడు కట్టుకోవడానికి సిగ్గు. ఆడు పాసిపోయిన కేక్ ఇస్తే వాడి దగ్గరికి వెళ్ళి మెర్రీ కిస్మిస్ అంటాం. వీడు నీ అమ్మ అని చెప్పి ఆవుని చంపి వాడు హలీం చేసిస్తే వాడిని బయ్యా అంటాం. ఎవరు మారాలి? మారదాం వద్దా? మాట్లాడదాం వద్దా? గౌరవిద్దాం, అనుమానం ఏం లేదు. కానీ గౌరవం ఎవడిస్తే వాడికి ఇద్దాం. అబ్దుల్ కలాంని ఎక్కడ పెట్టుకున్నాం? మనం పైన పెట్టుకున్నాం. ఎందుకని? ఆయన ఈ దేశం కోసం పనిచేశాడు. ఈ దేశానికి అబ్దుల్ కలాం కావాలి, అబూ సలీం కాదు. ఈ దేశానికి బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. ఈ దేశాన్ని విడగొట్టి ముక్కలు చేయాలని వాళ్ళు చాలా ప్లాన్తో ఉన్నారు. దీన్ని కాపాడగలిగేది మనం మాత్రమే. బలంగా ఉంటే గుడికి వెళ్ళండి, బొట్టు పెట్టుకోండి, నమస్కారం పెట్టండి. ప్రపంచం యొక్క మేలు కోరేది కేవలం మనొక్కలమే. సర్వే జన